హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నవి కదా, ఈ దోశలు వచ్చేసి వీటి దోశ అండి. నేను గోధుమ పిండితో ఇన్స్టెంట్ దోశలు ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. తప్పకుండా చూసేయండి. చాలా ఈజీగా, ఇన్స్టెంట్గా, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. సో దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో వచ్చేసి ఒక పెద్ద కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను, జల్లించుకుంది. ఓకే, అందులో వచ్చేసి టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అండి, 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంతే అండి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు రాకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు దోశపిండి, ఇడ్లీ పిండి నానబెట్టుకోవడం మర్చిపోతుంటాం కదా ఫ్రెండ్స్. సో ఇన్స్టాంట్గా చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. అందరి ఇంట్లో గోధుమ పిండి అవైలబుల్గా ఉంటుంది కదా. సో మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ చేశారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చాలా హెల్దీ కదా ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చూస్తున్నారు కదా, ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ దోశపిండిలాగా కలుపుకోవాలి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. సో అలా చేయడం వల్ల మనకు ఇంకా ఉండలేమన్నా మిగిలి ఉంటే అవి కరిగిపోతాయి. చాలా స్మూత్గా అయిపోతుంది పిండి వచ్చేసి. ఇప్పుడు విస్కర్తో ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకు దోశపిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా వచ్చేలా కలుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ కావాలనుకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి ఈ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకోవడమే అండి. చాలా ఈజీగా వస్తాయి. మనకి నార్మల్ దోశలు ఏ విధంగా అయితే వస్తాయో అదే విధంగా వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అండ్ వీటిని కొద్దిగా నూనెతో కాల్చుకుంటే ఇంకా బాగుంటాయి. ఇక్కడ చూడండి, చూసారు కదా మనకి హోల్స్ లాగా ఎంత బాగా వచ్చిందో. నార్మల్ దోశకి ఎలాగైతే వస్తాయో అలాగే వస్తుంది. చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా మీడియం మీద పెట్టి కాల్చుకోవాలి. ఇవి ప్లెయిన్గా అయినా బాగుంటాయి, లేదా పైన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అయినా చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి అలా కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి వీటి దోశలు రెడీ అయిపోయాయి. ఎంత బాగున్నాయి కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే ఇవి పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.